తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే అర్చన గారు. నమస్తే. అమావాస్య రాబోతుంది. ప్రతి అమావాస్య కూడా హై ఎనర్జీస్ ఉంటాయని మనం చెప్తూ ఉంటాం. అమావాస్య పౌర్ణమిలలో ఖచ్చితంగా మనం వీడియోస్ వేస్తూ ఉంటాం. ఎవరైతే మనీని అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారో, మనీ స్థిరంగా ఉండాలి అనుకుంటున్నారో, ఈ డేస్లో కనుక మీరు ఏదైనా సంకల్పాన్ని తీసుకొని సంకల్పించుకొని మనం మాట్లాడుతూ ఉంటాం కాబట్టి అడుగుతున్నాను, ఈ అమావాస్య అంటే స్పెషల్ ఏంటి? లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ మనీని అట్రాక్ట్ చేయాలన్నా, మనీ స్థిరంగా ఉండాలి అన్నా ఏం చేస్తే మంచిది అంటారు? ఎటువంటి సంకల్పాన్ని తీసుకోవాలి? ప్రతి ఒక్కరికి డబ్బులు కావాలి. ఆ డబ్బులు స్థిరంగా ఉండట్లేదని అందరి బాధ. ఒకవేళ వచ్చినా వెళ్ళిపోతున్నాయి అండ్ రావట్లేదు అని కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు కదా. సో బేసిక్గా ఈ అమావాస్య ఏంటి అంటే దర్శ అమావాస్య. ఉషా, ఈ అమావాస్య పేరు చాలా విశిష్టమైన రోజు అనమాట. సర్వార్థ సిద్ధిలు అన్నీ కూడా మనకి సిద్ధిస్తాయి అనే విధంగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఏదైతే మనం సంకల్పించుకొని సిద్ధిస్తుంది, ఆల్రెడీ సిద్ధించింది అనే విధంగా ఉండాలి. బికాస్ మనం ఎప్పుడు కూడా లా ఆఫ్ అట్రాక్షన్లో అదే కదా మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ ఎనర్జీ ప్రకారం ఏదైతే మనకు ఆల్రెడీ సిద్ధించింది అని అనుకున్నప్పుడే అది మన లైఫ్లోకి రావడం జరుగుతుంది. సో చాలా విశిష్టమైన రోజు అమావాస్య. మెయిన్గా అది ఆదివారం కూడా వస్తుంది. సో సూర్యుని యొక్క ఎనర్జీ కూడా యాడ్ అవుతుంది కాబట్టి చాలా వండర్ఫుల్ డే. మనం ఏది సంకల్పించుకున్నా కూడా అది మేనిఫెస్ట్ అవుతుంది అనమాట మన రియాలిటీలో. సో మేక్ ష్యూర్ మనం నెగటివ్గా ఏది కూడా ఆలోచించొద్దు. ఆ రోజు ఏదైతే మన లోపల ఉందో అదే మన బయట రిఫ్లెక్ట్ అవుతుంది, అవునా? సో మనం ఇన్నర్గా పీస్ఫుల్గా ఉండాలి. ఆ రోజు చక్కగా మెడిటేట్ చేసుకోవాలి. అండ్ దాంతోపాటు మీరు అన్నట్టుగానే మెడిటేట్ చేయాలి అంటే వాస్తురీత్యా కూడా ప్లేస్ హై ఎనర్జీస్ కలిగిన ప్లేస్, పాజిటివ్ ప్లేస్ అయి ఉండాలి. అండ్ దాంతోపాటు ప్రత్యేకించి ఆ రోజు అంటే ఎటువంటి సంకల్పాన్ని తీసుకుంటే మంచిది అంటారు? మనీ పరంగా ఎవరైతే అప్పుల బాధలో ఉన్నారో, అప్పులు పోవాలనుకుంటూ ఉన్నారు, మనీని అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారు, మనీ స్ట్రక్ అయింది అనుకుంటూ ఉంటారు, మనీ బ్లాక్ అయిపోయిందని మాట్లాడుతూ ఉంటారు, ఏ విధంగా అంటారు? అంటే మనకి మనీ స్ట్రక్ అయిపోయింది అని ఇలాంటి ఫీలింగ్ ఉన్నప్పుడు మనం ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి. దట్ మీన్స్ మన ఫోకస్ అంతా కూడా అప్పులు ఉన్నాయి అన్నప్పుడు అప్పుల పైన పెట్టొద్దు ఎట్టి పరిస్థితుల్లో. మనం చాలా హ్యాపీగా ఉన్నాము అనే విధంగానే తీసుకోవాలి. ఆ రోజు చాలా విశిష్టమైన రోజు. ఉత్తరాభాద్ర నక్షత్రం అని కూడా చెప్తూ ఉన్నాము, అమ్మవారి నక్షత్రం అని మాట్లాడుతూ ఉన్నాం. సో మెయిన్గా మార్నింగ్ చాలా ఇంపార్టెంట్ ఉషా. 4 to 6 మనం ఎప్పుడైతే ధ్యానం చేసుకుంటామో చాలా అద్భుతమైన ఎనర్జీస్ మన నేచర్లో ఆ రోజు ఉంటాయి. మెయిన్గా నైట్ ఆదివారం ఏదైతే వస్తుందో అమావాస్య, ఆ రోజు నైట్ నుంచి మార్నింగ్ వరకు చాలా అద్భుతమైన పవర్ఫుల్ ఎనర్జీస్ మన ఎర్త్ పైన ఉన్నాయి. సో అప్పుడు మనం సంకల్పించుకోవాలి, అంటే నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది, అబండెంట్గా ఉన్నాను, సమృద్ధి అంతా నా లైఫ్లో ఉంది, డబ్బులు నా కోసమే పనిచేస్తున్నాయి అని చెప్పేసి నేను చాలా ఫుల్గా అంటే హోల్ అనమాట, సంపూర్ణంగా ఉన్నాను అనే విధంగా అనుకోవాలి. సో మనీ ఎనర్జీకి మనం కనెక్ట్ అవ్వాలి అంటే ఈవెన్ డబ్బులు కూడా మనం చేతిలో పట్టుకొని సంకల్పించుకోవచ్చు అనమాట. అండ్ మీరు అన్నారు సంకల్పం అని. చాలామందికి సంకల్పం ఎప్పుడైతే మనం ఇది కావాలని కోరుకుంటూ ఉంటామో ఆ ప్రాసెస్లోనే చాలామంది డౌట్గా ఫియర్తోనూ యాంగ్జైటీతోనూ ఉంటుంటారు. అప్పుడు మన మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి అంటారు? అంటే ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అంటారు? అసలు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకు అంటే మనకు ఒకవేళ స్ట్రాంగ్గా లేము, ఫియర్స్, భయాలు, డౌట్స్ ఉన్నాయనుకోండి, చేస్తామా లేదా అనే భయము, యాంగ్జైటీ ఖచ్చితంగా ఉంటాయి. అలా ఉన్నట్టయితే ఉషా మన మూలాధార చక్రాల్లో మనమే బ్లాక్స్ క్రియేట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. సో ఎప్పుడు కూడా ఆ బ్లాక్స్ మనం క్రియేట్ చేసుకోవద్దు. ఎలా అవుతాయి? మన థాట్ ప్రాసెస్ ద్వారానే అవుతాయి. మనం అలా థింక్ చేస్తున్నాం, మన థింకింగ్ ప్రాసెస్ అనేది డెఫినెట్గా చేంజ్ అవ్వాలి. ఎప్పుడు కూడా సమృద్ధిగా ఉన్నాను అనే విధంగా ఉండాలి. నెగిటివ్ థింకింగ్ అనేది ఎప్పుడు కూడా మన మైండ్లోకి రావద్దు, ఎస్పెషల్లీ అమావాస్య రోజు. సో ఎప్పుడైతే మనము అమావాస్య రోజు మెడిటేషన్లో కూర్చుంటామో మనం ఫోకస్డ్గా చేయాలి అని అంటే మాత్రం ఒకటి హాకిని ముద్ర అనేది పెట్టుకోవాలి. హాకిని ముద్ర. సో మనం జస్ట్ ఇలా టచ్ చేసి ఇలా పెట్టుకోవచ్చు హాకిని ముద్ర. సో ఇది ఇలా మన ల్యాప్లో ఇలా పెట్టుకొని జస్ట్ మనం కనెక్ట్ అవ్వాలి. అంటే డబ్బులు కావాలి అన్నప్పుడు డబ్బుల పైన ఫోకస్, మీ అఫర్మేషన్స్లో, మీ విజువలైజేషన్లో ఆ డబ్బులు మీకు అలా కనిపిస్తూ ఉండాలన్నమాట. చాలా హ్యాపీగా, అంటే ఆ వచ్చిన డబ్బులు కూడా స్థిరంగా నా దగ్గరే ఉన్నాయి అనే విధంగా మన విజువలైజేషన్లో ఫీలింగ్తో మనం చెప్పుకోవాలి సంకల్పం కూడా. అండ్ ఎప్పుడు కూడా ఆ సంకల్పం చేసుకున్నప్పుడే ఉషా మనం దాని అంటే ఆ వేలో మనం వెళ్తాం, మన యాక్షన్ కూడా ఆ విధానంగా ఉంటుంది. ఊరికి నేను సంకల్పించుకొని కూర్చుంటా అంటే కుదరదు. మన మైండ్ ఫస్ట్ సెట్ అవ్వాలి. మీ సబ్ కాన్షియస్ మైండ్కి మనం చెప్తున్న మెసేజ్, సంకల్పం వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఇంకా స్ట్రెంగ్తన్ అవుతుంది ఏంటి మన ఎనర్జీస్. దాని ప్రకారంగానే మనం వెళ్తాం. ఒకవేళ డబ్బులు కావాలి అంటే ఒక ఇల్లు కావాలి అనుకోండి,
సో మనం అలా సంకల్పించుకోవాలి, నాకు ఆల్రెడీ ఆ ఇంట్లో నివసిస్తున్నాను అనే విధంగా మన థింకింగ్ ఉండాలి. మొత్తం విజువలైజ్ చేసుకోవాలి ఎలాంటి ఇల్లు కావాలనే క్లారిటీ ఖచ్చితంగా ఉండాలి. క్లారిటీ లేకపోతే మొత్తం ఈ ప్రాసెస్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. సో ఖచ్చితంగా ఆ క్లారిటీ ఉండాలి. హౌస్ కావాలి అన్నప్పుడు నేను ఆల్రెడీ హౌస్లో నివసిస్తున్నట్టుగా మీరు విజువలైజ్ చేసుకోవాలి. సో ఎనర్జీ అనేది మన వైపు పని చేస్తూ ఉంటుంది. దాని ప్రకారమే మనం వెళ్ళి ఆ ఇల్లు చూడడము, అది మన కోసం లైక్ చాలా మందికి ఎక్కువ అమౌంట్కి అమ్మబోయేది మనకి డబ్బులు ఎంతలో పెట్టాలి అనుకుంటున్నామో వాళ్ళు మేబీ సమ్ ఇష్యూ ఉండి తక్కువకే అమ్మేస్తున్నాము అనే విధంగా ఛాన్సెస్ మనకి వచ్చే విధంగా మనకి నేచర్ సహకరిస్తూ ఉంటుంది అనమాట. సో ఏమాత్రం తక్కువనే చాలు అని చెప్పేసి బౌండరీస్ గీసుకోవద్దు. మనకి మనం మీకేం కావాలి అనేది చక్కగా బ్రాడ్గా మీకు ఎంత కావాలంటే అంత కోరుకోండి. బట్ యూనివర్స్ హ్యాజ్ ఇట్స్ టైమింగ్, అది ఎప్పుడు రావాలి నీ లైఫ్లోకి అనేది యూనివర్సే డిసైడ్ చేస్తుంది. డెఫినెట్లీ సరెండర్ అవ్వాలి. మెయిన్గా ఎప్పుడైతే యూనివర్స్కి మనం సరెండర్ అవుతామో అప్పుడే జరుగుతూ ఉంటాయి పనులు. ట్రూ, మీరు అన్నట్టుగానే చాలా సందర్భాల్లో ప్రతి అమావాస్యకు ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. చాలామంది అడిగేది ఏంటంటే అప్పులు పోవాలని కోరుకుంటూ ఉంటారు. చాలా అప్పులు ఉన్నాయి, ఇప్పుడు ఇది తీర్చడానికి ఇంకో పర్సన్ దగ్గర వెళ్ళి అప్పు తీసుకుంటున్నాము, ఇలా ల్యాక్స్ అప్పులు అయిపోతున్నాయి. ఈ అమావాస్యకి ఆ యాంగ్జైటీ, ఆ భయాల నుంచి బయటపడాలంటే దర్శ అమావాస్య అనేది చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారు. సర్వార్థ సిద్ధి యోగం ఉంది అని కూడా మీరు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఏదైతే మనం ఇది ఫలించాలి, ఇది మాకు రావాలి అనుకుంటూ ఉంటామో అన్నీ సిద్ధించడానికి ఇది ఒక మంచి అవకాశం, మంచి టైం అని కూడా చెప్పుకోవచ్చు. అందులో ఆదివారం పూట అమావాస్య రావడం అనేది నిజంగా గ్రేట్ అండ్ చాలా మంచిది కూడాను. అప్పు పోవాలనుకునే వాళ్ళ విజన్ కానివ్వండి, వాళ్ళ అఫర్మేషన్ కానివ్వండి, ఏ విధంగా చేస్తే మంచిది అంటారు? మెయిన్గా థాట్ ప్రాసెస్ పాజిటివ్గా ఉండాలి. ఆ అమావాస్య రోజు సపోజ్ మీ ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా ఎవరైతే గుడ్ న్యూస్ తీసుకుని వస్తున్నారు అనే విధంగానే మన థింకింగ్ ప్రాసెస్ ఉండాలి. ఎవరైనా బెల్ కొట్టారనుకోండి, ఓకే నాకు ఏదో గుడ్ న్యూస్ వచ్చింది అనే విధంగా ఆ థింకింగ్ ప్రాసెస్ ఉండాలి. అండ్ ఒకవేళ ఆ రోజు మాత్రం డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో మనం బయటికి ఇవ్వద్దండి. మనీ అయితే ఎవరికి ఇవ్వద్దు. ఒకవేళ ఇవ్వాల్సిన పరిస్థితి సపోజ్ ఒక పేపర్ బిల్లు ఇలాంటివి ఏమైనా ఇవ్వాల్సి వస్తే దానికి మనం గ్రాటిట్యూడ్ చూపించి ఇవ్వాలి, పంపించాలి. సో దట్ అంటే నా లైఫ్లో నేను ఎంత సమృద్ధిగా ఉండాలి అని కోరుకుంటున్నానో అవతల వాళ్ళ సర్వీస్కి మనం ఇస్తున్నాం కదా డబ్బులు, వాళ్ళు కూడా అంతే సమృద్ధితో ఉండాలి అని చెప్పేసి మన థింకింగ్ ఉండాలన్నమాట. అంత పాజిటివ్గా ఉన్నప్పుడే ఆ నేచర్ మనకి హెల్ప్ చేస్తుంది. సో మీరు అన్నట్టుగానే చాలా సందర్భాల్లో పాజిటివ్ ఎనర్జీ అనేది డెవలప్ చేసుకోవాలనుకుంటే కష్టంగా మారుతూ ఉంటుంది. కొంత ఇంట్లో వాస్తురీత్యా వస్తువులు మార్చి కానివ్వండి, లేదు అంటే మనం మెడిటేషన్ చేసే ఏరియా కానివ్వండి, లేదా మన అఫర్మేషన్స్ రాసుకునే ప్లేస్ కానివ్వండి, మనం పడుకునే స్థలం కానివ్వండి, చాలా ఎఫెక్ట్ చూపిస్తాయని మీరు చెప్తూ ఉన్నారు. ఈ అప్పుల బాధ నుంచి బయటపడాలన్నా, మనీని అట్రాక్ట్ చేయాలన్నా, ఇంటిని అట్రాక్ట్ చేయాలనుకున్నా, కొంతమంది కొన్ని కళలు ఉంటుంటాయి, అవన్నీ తీరాలి అంటే ఒక లా ఆఫ్ అట్రాక్షన్లో ఒక అఫర్మేషన్స్ త్రూనో మెడిటేషన్ త్రూనో కాకుండా వాస్తు కూడా హెల్ప్ చేస్తానన్నారు. కాబట్టి ఏ విధంగా ఉంటుంది అంటారు? అంటే మామూలుగా ఆ రోజు అంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, కానీ కొంతమందికి ఏంటి అంటే నెగిటివ్ ఎక్కువ వర్క్ చేస్తుంది. అది నెగిటివ్గా మనము తీసుకుంటే నెగిటివే మనకు ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏం చేస్తారంటే ఆ రోజు నిజంగా ఎప్పుడైతే మనం పొద్దున్న లేసి ఊడ్చుకుంటాం కదా ఉషా, అప్పుడు ఏదైతే మన సోఫా సెట్ అంటే వాటి డైరెక్షన్ కొద్దిగా మార్చాలైనా మార్చొచ్చు. అంటే జస్ట్ మూవ్ చేయాలంతే. ఏదైతే స్టక్డ్ ఎనర్జీ ఉందో ఆ మూవ్ చేయడం వల్ల ఆ ఎనర్జీ అంతా నెగిటివ్ ఎనర్జీ అంతా కదలిక అనేది ఉంటే బాగుంటుంది. సో అలా అట్లీస్ట్ ఒక 11 వస్తువులు కదపాలి. ఓకే, 11 వస్తువులు అంటే సోఫా కానివ్వండి, కిచెన్లో కూడా మనం చాలా ఐటమ్స్ పెడతాం కదా, జస్ట్ కదలిక, జస్ట్ మీ మైండ్లో అనుకోండి 11 వస్తువులను నేను కదిలిస్తున్నాను అని చెప్పేసి అనుకుని ఆ పాజిటివ్ ఎనర్జీని మీరు అట్రాక్ట్ చేసినట్టుగా ఫీల్ అవ్వండి. సో దట్ నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ అంతా మన లైఫ్లోకి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్. ఈ దర్శ అమావాస్య చాలా మందికి హెల్ప్ అవ్వాలని, చాలా మంది జీవితాల్లో హోప్ని క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ పర్సనల్గా అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే మీరు తీసుకునే అవకాశం ఉంది అంటారా? ఖచ్చితంగా ఉషా, మనము 1-to-1 కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నాము. అండ్ ఎవరికైనా డౌట్స్ అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా మనం కన్సల్టేషన్ కోసం తీసుకోవచ్చు. షూర్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ కనుక చూస్తే మార్చ్ 10th ఆదివారం దర్శ అమావాస్యకి సంబంధించి చాలా ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి ఎవరైనా మనీకి సంబంధించి అట్రాక్ట్ చేయలేకపోతున్నాం, అప్పుల బాధలు ఉన్నాయని ఎవరైనా అనుకుంటూ ఉంటే, సో అర్చన మ్యామ్ చెప్పిన విధంగా టెక్నిక్ని ఒకసారి ఫాలో అయ్యి చూడండి. లేదా ఏదైనా డౌట్ ఉండి కాల్కి అప్రోచ్ అయినా, ఖచ్చితంగా అపాయింట్మెంట్ త్రూ అయినా మీ డౌట్ని క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే అర్చన మ్యామ్ టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.